ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కలిదిండి పట్టణం నందు లక్ష్మీ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో 18వ తారీఖు డిసెంబర్ 2025 సంవత్సరం తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆక్వా రైతు సంఘం కలిదిండి లక్ష్మీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతు సదస్సులో ఆక్వాటెక్ మ్యాగజైన్ ఎడిటర్ కోనా జోసెఫ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మార్చిలు అపాయింట్ చేసినటువంటి 9 మంది కమిటీ సభ్యుల్ని అనర్హుల్ని అపాయింట్ చేసినట్టుగా ఆయన తెలియజేశారు. కమిటీ మెంబర్లలో అనర్హుల్ని ఆక్వా రంగ అభివృద్ధి కోసం ఆక్వా యాప్సెడా యాక్ట్లో కమిటీ మెంబర్లుగా వేయడం వల్ల ఆక్వా రంగానికి ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం ఇప్పుడు విందాం. మరి అక్కడ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చేయండి అన్నారు. సరే సార్, మరి మీరు ఆక్వా గురించి తెలుసుకుంటే సార్ ఇచ్చారు కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను, రైతులు జాబ్ చేస్తాను. అలాగే అక్కడి నుంచి కాట్రేడ్ కొనేలేను ఇంకొక ఆయనకి ఇచ్చే సార్, మీకు ఆల్రెడీ అథారిటీ మెంబర్ ఇచ్చిన ఛాన్స్ అంటే నేను సిటీ కేబుల్ అండి యాడ్లో వేస్తాను సార్, ఆక్వా గురించి నాకు పెద్ద తెలియదు అన్నారు. మీకెవరు వేశారంటే సుబ్బరాజు గారు వేశారన్నారు. అలాగే మరి ఇంకొక నేను క్రొవ్వీడు వెళ్ళాను, నవాబు గారికి ఇచ్చారు. సార్ ఏంటి సార్ అని మీకు అథారిటీ ఇచ్చారంటే సార్ నేను మటన్ అమ్ముతానండి అన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రంగాన్ని ఎలా డెవలప్ చేస్తారు మొన్న నేను అడుగుదామంటే కమిషనర్ గారు బాబు దండ పెడతాను మాట్లాడమని జోసఫ్ గారు అన్నారు. మీరు వాడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నాయకులు వెయ్యాలి. బాబు గారు అన్న నాయకులు అయితే, శ్రీను గారు అన్న నాయకులు అయితే, హుసేన్ గారు అన్న నాయకులు అయితే ఆక్వా రంగానికి మేలు జరిగింది, మీ రైతులకు మేలు జరిగింది. రికమెండేషన్లతో మరి ప్రభుత్వం నాయకులైతే ఏమీ జరిగేది లేదు. ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం ఆక్వా రంగంలో ఎవరు పాటుపడుతున్నారో ఉన్నారో ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. మన ఎక్స్పో మీటింగ్ లో కామినేట్ సీరియస్గా ఉన్నారని అలగొట్టేశారు. మీ ఆక్వా రంగం ఏంటి, మీరేంటి, మీరు చేసించండి, ఉన్నదేంటి లేనియండి అని. అది దమ్మంటే ప్రజల పక్షాన్ని నిలబడే మన నాయకులు కావాలి. అప్పుడే మనకి ఆక్వా రంగం. మీరు చూడండి ఒకసారి, మీరు తెలంగాణ వెళ్ళండి, అలాగే ఒరిస్సా వెస్ట్ బెంగాల్ వెళ్ళండి, అక్కడ రైతు కమిటీలో ఉన్నారు తప్ప వేరే వాళ్ళు దీనిలో తీసిరారు. తాంబరం వెళ్ళాం, తాంబరంలో కూడా ఆక్వాకల్చర్లో ఉంటే అక్కడ కూడా నిక్కర్స్గా గత ఎన్నో సంవత్సరాలుగా ఆక్వా రంగానికి పోరాడే వాళ్ళనే వాళ్ళ కమిటీలో తీసుకుంటారు తప్ప ఇలాగ మిల్లులో వడ్లు ఆడేవాళ్ళని, మటన్ చికెన్ కొట్టేవాళ్ళు మాత్రం ఎప్పుడు తీసుకోలేదు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. మరి దానికి ఎంతవరకు చేశారు, ఎన్ని ప్రశ్నలు అడిగారో బాబు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. ఆక్వా రంగంలో మరి వెంటనే మరి ఇవ్వాలే మన టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ అన్నారు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి పాల్గొని నుంచి, సార్ అది వెబ్ మీటింగ్ అన్నారు సార్, శ్వాస ఏది నొక్కాలంటే ఫోన్లో అడుగుతున్నారు. అదేంటంటే మనం మీటింగ్లో చెప్పారు కదా సార్ అంటే, మీరు ఆల్రెడీ వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటికాడ నుంచే మాట్లాడొచ్చాను కదా. మరి మీ ఎమ్మెల్యే గారు మరి రామానాయుడు గారు కదా మీకు వచ్చింది అని అడగపోయాను. బాబు అలా అడిగితే బాగోదని శ్వాస కొంచెం చెప్పండి సార్, ఇందాక ఓపెన్ అవ్వలేదు అన్నారు. సరే, ఇంకేది నేను అలానే బాధపడద్దు, కానీ రైతులు అన్న వాళ్ళని కమిటీలో తీసుకుంటే ప్రభుత్వం రైతులకి మేలు జరుగుతుంది, ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దారిపడుతుంది. కాబట్టి ఏది అయినప్పటికి కూడా మరి వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మెయిన్ గా మరి రైతుల పక్షాన పోరాడే నాయకులు మీ పక్షాన ఉన్నారు, మీ ఇంటి దగ్గర ఉన్నారు, మీ ఊళ్ళో ఉన్నారు, మీ గ్రామానికి వస్తారు. అటువంటి మాటలు వినాలని కోరుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి కూడా మరి మన బలరాం గారు, అలాగే శ్రీను గారు, అలాగే కాండేడు బాబు గారు కూడా మరి వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు ఈ సమస్యలు ఉన్నాయని కూడా చెప్పాలని కూడా నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మరి కమిటీ వారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న వారికి, వేదిక కింద ఉన్న వారికి తప్పుగా మాట్లాడి క్షమించమని, మీకు ఎప్పుడో చిన్న పిలిచినా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ మరి జై ఆక్వా రంగం. థ్యాంక్ యూ వెరీ మచ్.